కార్యక్రమంలో భాగంగా ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు అనగా వసంత పంచమి. మరి అటువంటి అద్భుతమైన ఈసారి ఫలితాలు బాగా సాధించాలని మన ఎమ్మెల్యే సార్ ఆ కోరిక. అందుకే మీతో పూజ చేపిస్తోంది కదా. అధ్యాపకులతో తల్లిదండ్రుల సమావేశం మరికొద్ది రోజుల్లోనే మనకు పరీక్షలు ప్రారంభంగా చేసినారు. మరి ముందుగా ఈ కార్యక్రమంలో సార్కి స్వాగతం పలుకుతూ విద్యార్థులు ఒక నృత్య ప్రదర్శన ఇస్తారట. విశ్వేశ్వర్ గారికి, అదేవిధంగా అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు, గౌరవ ప్రజాప్రతినిధులకు అందరూ కూడా పేరు పేరున ఈరోజు అతి పవిత్రమైన దినం వసంత పంచమి శుభాకాంక్షలు చెప్తూ, అంటే చదువుల తల్లి, మనం ఇంత ఎదగడానికి కారణమైన చదువుల తల్లి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఉపయోగించుకున్నాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంతకుముందు మన ఒక మేడం చెప్పింది, అంటే చాలా, అంటే నాకు అతి ఇష్టమైన ప్లేస్ ఇది. ఎందుకంటే నేను కూడా ఇక్కడనే చదువుకున్నాను. ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం కూడా ఇదే ప్రారంభంలో చదువుకున్నాం. అప్పుడు సపరేట్ లేదు, అన్ని కూడా కలిసి ఒకటే కాలేజ్ ఉండింది. చాలా మటుకు ఇక్కడ తల్లిదండ్రులు కానీ, ఇక్కడ ఉన్న వేదిక మీద గౌరవ ప్రిన్సిపాల్, లెక్చరర్స్ కానీ అందరం కూడా ఈ ప్రాంతంలో, అంటే ఇక్కడనే చదివి ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన అతి పవిత్రమైన స్థలం ఇది. ఈ పవిత్రమైన స్థలంలో అంటే ఎప్పుడు ఇచ్చినా నాకు ఈ అవకాశం వస్తే ఎప్పుడు ఉపయోగించుకుంటా. ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నప్పటికీ మళ్ళీ ఈ పవిత్రమైన స్థలంలో వచ్చినప్పుడు లేదు, ఆ స్థాయికి ఎదగడానికి కారణంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా అయినారు. అంటే ఎవరున్నా దానికి, అంటే ఆ స్థాయికి ఎదగడానికి ఈ పవిత్రమైన స్థలంకి వెళ్ళి మా బునాది పడింది. ఇది ఏంటంటే ఎంతో మంది, వేల మంది మంచి విద్యను అభ్యసించడానికి కారణమైన ఈ పవిత్రమైన స్థలం ఇది. ఈ స్థలాన్ని మనం అందరం కూడా ఎప్పుడు కూడా జీవితాంతం గుర్తు పెట్టుకునే విధంగా, అంటే ఏ స్థాయికి ఎదిగినా మనం ఈ స్థలాన్ని గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ, మన తల్లిదండ్రులు ఎన్నో అవకాశాలు ప్రభుత్వం ఈరోజు డిజిటల్ క్లాస్ కానీ, డిజిటల్ క్లాస్ విశేషాలు చాలా ఉంటాయి. దాంట్లో ఎన్ని రకాలుగా శిరీష మేడం చెప్పిన విధంగా మీరు మసులుకుంటే మన పిల్లల భవిష్యత్తు, అంటే ఎవరికి ఎవరి మీద కోపం ఉండదు. మీ పిల్లలు మంచిగా ఉండాలనే కోరుకుంటాం ఎవరైనా అని. స్టూడెంట్స్ మంచిగా ఉంటేనే మన ఒక్క సంవత్సరం కానీ ఒక 5-6 ఏళ్ళు ఇంటర్మీడియట్ అనేది చాలా, అంటే మంచికి చెడుకి మధ్యలో ఉంటుంది. బ్రహ్మాండంగా టాప్ ఎవరు చూసినా మాక్సిమం స్కూల్స్ లో కానీ, కాలేజీలో కానీ వాళ్ళే టాపర్స్ ఉంటారు. చాలా మంది అమ్మాయిలు బ్రహ్మాండంగా చదువుతున్నారు. అదేవిధంగా తల్లిదండ్రుల ఎంకరేజ్మెంట్ ఉంది. గతంలో పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడుతుండ్రి, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. గద్వాలో ఎక్కడ కూడా శాంతి భద్రతలో ఎటువంటి లోపం లేకుండా మళ్ళీ మీకు అన్ని టీమ్స్ కానీ, మీకు ఎవరైనా ఇబ్బందులు పెట్టినా అన్ని రకాలుగా ఈరోజు పోలీస్ వ్యవస్థ కానీ దృఢంగా ఉంది. పోలీస్ వ్యవస్థ కూడా మీకు ఎప్పుడా ఎల్లకాలం అందుబాటులో ఉంటూ మీకు అన్ని కూడా సహకరిస్తూనే ఉంది. పోలీస్ వ్యవస్థ కూడా అన్ని రకాలుగా మీకు అవకాశం, ఒక చదువు మీదే దృష్టి పెట్టండి, వేరే దృష్టి మలచకుండా. ఎందుకంటే మనం అందరం కూడా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వాళ్ళమే. మళ్ళీ ఒక ఎద్దుల బండి కానీ, గుర్రం బండి కానీ ఎక్కడైనా పోతే ఆ దానికి కళ్ళకోటి పడతారు గుర్రం బండికి, అక్కడిక్కడ చూపు మలచకూడదని. అదేవిధంగా మీరు కూడా ఎక్కడ చూపు మలచకుండా చదువు మీదే దృష్టి పెట్టాలని కోరుకుంటూ, మళ్ళీ ఆ చెడు అనేది మిగిలిపోతుంది. ఏమాత్రం మంచి చేసినా మంచి మంచి డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, రకరకాల ఇంటర్మీడియట్ అనేది చాలా, ఆ 2 సంవత్సరాలు అనేది చాలా విలువైన సమయం. ఆ విలువైన సమయంలో ఏమాత్రం పొరపాటు చేసినా ఆ విలువైన సమయం వాపస్ రాదు, అది వెనక్కి రాదు. ఆ వెనక్కి రాని సమయంలో మన ద్వారా మంచి విద్యను వస్తుంది. ఏకాగ్రత కోసం వాళ్ళ అన్ని, అంటే వాళ్ళకి అన్ని రకాలుగా ఏకాగ్రత కలగడానికి అన్ని వసతులు కూడా దీంట్లో ఉంటాయి. అదేవిధంగా ప్రయోగశాలలు, మళ్ళీ ఎక్కడికెళ్ళో ఎంతో మంది మేధావుల స్పీచెస్ కూడా మీకు డైరెక్ట్ గా లైవ్ లో వచ్చే విధంగా ఉంటాయి. ఇన్ని రకాలుగా డిజిటల్ క్లాసులు ఎంత ఉపయోగించుకుంటే అన్ని రకాలుగా ఉంటాయి.
మళ్ళీ ఈ ఉపయోగాలని ఇక్కడ ఏ సూచనలు ఇచ్చినారో ఆ సూచనలు పాటించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మళ్ళీ ఈ రాబో కాలంలో గద్వాల కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పథకంలో ముందుకు పోతుంది. ఇప్పటి వరకు ఇరిగేషన్ పరంగా మనం అభివృద్ధి చెందినాం, వైద్య పరంగా అభివృద్ధి చెందబోతున్నాం. అదేవిధంగా విద్యా పరంగా కూడా అభివృద్ధి జాగ్రత్తలు వహించాల్సిన తల్లిదండ్రుల బాధ్యత ఉంది. మన తల్లిదండ్రులు చెప్పే కూడా మీరు కూడా పిల్లలు వినాల్సిన బాధ్యత ఉంది. ఈ సెల్ అనేది ఎంత కష్టంగా ఉందంటే నిత్య జీవితంలో కూడా ఆ సెల్ వల్ల ఎంతో అంటే మంచి కొంత ఉంది, చెడు కూడా అంతే విధంగా ఉంది. రకరకాలుగా మన సెల్ అనేది చాలా జీవితాన్ని ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. చాలా మంది ఏమంటారంటే పెద్ద పెద్ద ఫోన్లు పెట్టుకొని మళ్ళా ఆ ఫోటోలో ఫోటోలు చూసుకొని రకరకాలుగా దుష్ప్రభావం పలిగే విధంగా మనకు జరుగుతుంది. దయచేసి దానిలో తల్లిదండ్రులు అలర్ట్ కాదు. నా అటువంటి నేను కూడా నేను చిన్న ఫోనే వాడతా, పెద్ద ఫోన్ వాడను, ఎవరో లేదని కొంత తెచ్చుకోగలిగినాం. నర్సింగ్ కాలేజ్ తెచ్చుకోగలిగినాం, అదేవిధంగా మెడికల్ కాలేజ్ తెచ్చుకోగలిగినాం. ఇంకా చాలా తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కళాశాల రావాలి. ఇక్కడనే అన్ని రకాలుగా మన పిల్లలు గద్వాలనే చదువుకునే విధంగా అన్ని గద్వాల నియోజకవర్గం అభివృద్ధి తెచ్చుకున్నాం. రాబో కాలంలో మళ్ళీ అక్కడ గురుకులాల్లో కూడా మనం కేటీ తొట్టిలో కూడా తెచ్చుకున్నాం. డిగ్రీ కాలేజ్ అనేది ఒక గద్వాలనే ఉండింది. అన్ని కూడా ఇప్పుడు 2 మండలాల్లో డిగ్రీ కాలేజ్ కూడా తెచ్చుకోగలిగాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా చాలా వొకేషనల్ కోర్సులు కానీ మళ్ళీ మన వృత్తి విద్యా కోర్సులు కానీ తెచ్చుకుంటే ఇంకా భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుంది. పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఐటీఐ కాలేజ్ ఉంది. అన్ని రకాలుగా పిల్లలకి భవిష్యత్తులో మళ్ళీ ఇంటర్మీడియట్ తర్వాత ఎక్కడ మీరు చాలా తేడా ఉంది విద్యా వ్యవస్థలో. దాన్ని మీరు ఉపయోగించుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా బాయ్స్ కూడా మగపిల్లలు కూడా ఎందుకంటే ఈరోజు కాంపిటీషన్లో ఎక్కడ వచ్చినా టాపర్స్ అమ్మాయిలే ఉంటున్నారు. మగవాళ్ళు అనే శాతం చాలా తగ్గిపోతుంది. ఖచ్చితంగా పిల్లలు కూడా మీరు జాగ్రత్తగా వాళ్ళ ఆడపిల్లలకి కాంపిటీషన్ గా చదవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆడపిల్లలు మంచిగా బ్రహ్మాండంగా చదువులో ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా ఎందుకంటే వారికి ఓన్లీ చదువు మీద దృష్టి ఉంటుంది. మగపిల్లలు రకరకాలుగా బయటికి తిరగాలని ఫ్రెండ్స్ అని రకరకాలుగా వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. ఆ డిస్టర్బ్ ని కూడా మీరు సరిదిద్దుకొని వాళ్ళ అమ్మాయిలకి సరిదూగే విధంగా మీరు కూడా చదువులు మీకు అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తే నిరంతరం మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఇప్పటివరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా మంచిగా గద్వాల్ని ఇంకా ఒక 25% కూడా చేయలేకపోయినాం. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో విద్య అనేది చాలా ముఖ్యం. విద్య లేకుంటే మనం కూడా ఏమి చేయలేం. విద్య అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పటికి మీకు అన్ని వసతులు ఏర్పాటు అయినాయి. ఇంకా మీరు చదువుకునే అవకాశం మీకు ఎంత కాస్తే అంత చదువుకునే అవకాశం ఇప్పుడు ఉంది. అప్పట్లో ఒక 10 సంవత్సరాల క్రితం ఏ